నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ టాపిక్ ఈరోజు కూడా తీసుకొచ్చాను. చాలా మంచి టాపిక్ తీసుకొచ్చాను. మనందరికీ ఒక పవర్ కావాలి. చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఆ పవర్తో మనం ఏదైనా సాధిస్తున్నాం, సాధించుకుంటూ వెళ్తున్నాం. కానీ కొంతమందికి ఈ పవర్ లేదు, ఈ పవర్తో నాకు పని లేదు అని మొండిగా వెళ్తున్నారు. కానీ ఆ మొండితనం ఏంటి, అసలు మనము చేసే పని ఏంటి, ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు మనం పూజలు చేయాలి, ఎందుకు ఇవన్నీ చేయాలి, అసలు ఆరా పవర్స్ మనకి ఎలా వస్తాయి క్లియర్గా చెప్తాను. మీరు ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూసేయండి. ఎందుకంటే ఏ వీడియో చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ ఒక మ్యారేజ్ సంబంధించిన వీడియో, ఒక ఆరా పవర్స్కు సంబంధించిన వీడియో, ఒక మొబైల్ నెంబర్కి సంబంధించిన వీడియో ఖచ్చితంగా చూసేయండి. మీకు ఎక్కడ దొరికినా సరే, కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూస్తే మీకు ఆరా పవర్స్ ఏంటనేది తెలుస్తుంది. గ్యారంటీగా చూసేయండి. మీ ఇష్టం, చూడకపోతే మీ యొక్క పవర్స్ ఎలా వస్తున్నాయో మీకు తెలుస్తుంది. అవి చూసేద్దాం. దానికన్నా ముందుగా ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక కాంటెస్ట్ పెట్టాము. మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కంపల్సరీ పెట్టండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనకు రీమ్యారేజ్ ఎవరైనా చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక 19/4/2026, 19/8/2026 ఈ 2 మ్యారేజెస్ డేట్స్ ఉన్నాయి. మ్యాక్సిమము మీ యొక్క దరిద్రాన్ని, మీ యొక్క శనిని, మీ యొక్క ప్రాబ్లమ్స్ని త్వరగా కంప్లీట్ చేసుకోవాలంటే 19/6/2026కి రండి. ఒకవేళ మీకు ఏదన్నా విధి లేని పరిస్థితిలో ఉంటే 19/8/2026కి రండి. ఈ 2 కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి మ్యారేజ్ డేట్స్. మీకు ఒకవేళ బాగాలేకపోతే నేను చూస్తాను. అలాగే మనకు ఈ మొబైల్ నంబర్స్ ఏంటి, ఆరా పవర్స్ ఏంటి, ఇవన్నిటికీ ఈ సబ్జెక్టు తర్వాత మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా చూసేయండి. మనందరికీ ఒక ఆరా శక్తి కావాలి. ఈ ఆరా శక్తి అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్, మీరు ఏంటి సార్ ఇది కొత్త సబ్జెక్ట్ ఏంటి సార్ అని మీరు అనుకోవచ్చు. ఆరా అంటే మన బాడీలో నుంచి మినిమం ఒక 5 నుంచి 10-15 మీటర్స్ దూరంలో వరకు, ఫీట్ల దూరం వరకు అది పనిచేస్తుంటుంది. ఏంటి అసలు ఈ ఆరా అంటే, మనకి ఎటువంటి నకారాత్మక శక్తులు కానీ, ఎటువంటి నరదిష్టి కానీ, మన పైన ఎవరు కూడా ఏదైనా చేతబడులు కావచ్చు, ఒక సోల్ కావచ్చు, ఒకటి ఏదైనా సరే మన మీదికి రాకుండా మనము ఎప్పుడు కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉంచేదే మనకు ఆరా పవర్. ఈ ఆరా పవర్ పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, మెడిటేషన్ చేసేవాళ్ళు. తపస్సు చేసుకొని కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే మనకు దేవుడు ప్రత్యక్షమైనాడని చెప్పేసి అనేవాళ్ళు. కానీ అది ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ దేవుని యొక్క ఆరాని ఇతనికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడున్న రోజుల్లో మనము గుడికి వెళ్తే ఆరా పవర్స్ వస్తున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆరా పవర్స్. అసలు ఆరా పవర్స్ ఎట్టెట్లు వస్తున్నాయి? ఒకటి ముఖ్యంగా మెడిటేషన్ అండి. మెడిటేషన్ వలన వస్తుంది. ఈ మెడిటేషను వలన చాలా మంది పిరమిడ్స్ దగ్గర అక్కడ ఇక్కడ చేస్తున్నారు. కానీ పిరమిడ్, మనం ఉన్న ప్లేస్లో పిరమిడ్ పెట్టుకుంటే కనుక మనం ఉన్న ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అయి ఉండాలి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? కొద్దిలో గొప్పగా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు, నెగటివ్ ఎనర్జీ ఉంటే కనుక పిరమిడ్ పెట్టిన పిరమిడ్కి ఇంకా నెగటివ్ ఎనర్జీ తీసుకొని సోల్ పవర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చూసుకోండి. ముఖ్యంగా మెడిటేషన్ వల్ల చాలా ఆరా వస్తుంది. ఆ ఆరా పాజిటివ్ ఆరాతో తీసుకుంటున్నారా, నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు తీసుకుంటున్నారా, అది గుర్తించండి. మీ ఇంట్లో మీరు ఒకవేళ ఇలాంటి నెగటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా అనేది మీరు ఎక్కడైతే మెడిటేషన్ చేస్తున్నారో దాని రూమ్ డోర్ దగ్గర నిలబడి ఫోటో పెట్టండి. ఖచ్చితంగా ఫోటో పెట్టి కాల్ చేయండి.
చూడమని చెప్పండి. ఒకవేళ నేను మర్చిపోతే మళ్ళీ మళ్ళీ అడగండి. ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి, చాలా బిజీ, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. అడగండి. ఒకసారికి బదులు 2 సార్లు మెసేజ్ చేయండి. మీ యొక్క ప్రాబ్లంని కనుక్కోండి, తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తుంటారు కాబట్టి ఒక్కోసారి మర్చిపోయే ఛాన్స్ ఉంది. దయచేసి ఇక్కడ 9581725346కి 1కి 2 సార్లు ఫోన్ చేసి మీరు ఆ నంబర్లో అడగండి. తర్వాత లేదంటే నా నంబర్ కూడా అక్కడ ఇచ్చాను, 9948215346. ఇది నా పర్సనల్ నంబరే, నా నంబరే, నాకే వస్తుంది. ఇది కూడా చూసుకోండి. మీరు ఖచ్చితంగా మీ యొక్క సమస్యని మీకే నేను చెప్తున్నాను. ఎందుకంటే మన సమస్య ఏంటన్నది తెలుసుకోవడం కోసము 1కి 2 సార్లు అడగడం తప్పులేదు. దీనివల్ల నేనేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. సార్ చాలా మంది అంటారు, సార్ 4-5 సార్లు ఫోన్ కొట్టకండి, ఒకసారి చేసి వదిలేయండి, మార్నింగ్ చేసేయండి. ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవాలంటే అట్లా చేసి వదిలేయండి. ఖచ్చితంగా ఆ కాల్కి రిప్లై గ్యారంటీగా ఉంటుంది. దయచేసి మనందరం మెడిటేషన్ వలన ఆరా పవర్స్ వస్తాయి 100%. మనము పాజిటివ్ ఆరా, మన ఏరియాలో, మనం ఉన్న ప్లేస్లో, మన ఇల్లు కావచ్చు, మనం ఉన్న ఎక్కడైనా సరే పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అది మాత్రం కావాలి. ఈ నెగిటివ్ పాజిటివ్ ఎలా వస్తుందంటే భూమి నుంచి వచ్చే నెగిటివ్లు ఉంటాయి. మన ఇంట్లో మనకు తెలియకుండా ఏం చేస్తామంటే ఏదో కింద భూమిలో ఏముందో మనకు తెలియదు. అలాంటి వాటిని శుభ్రం చేసేది మనకు కుబేర రాడ్ అని చెప్తున్నాం. ఈ కుబేర రాడ్ నాకు వీడియో చేసేటప్పుడు ఏదైనా డిస్టర్బ్ అవుతుందని చెప్పి నేను పెట్టుకొని ఉన్నాను ఇక్కడ. అంటే ఈ డిస్టర్బెన్స్ అనేది రావద్దు. ఇది ఉన్న చోట ఒక 5 నుంచి 8-9 ఫీట్స్ వరకు పనిచేస్తుంది. ఇది అంటే టోటల్గా పాజిటివ్ చేస్తూ ఉంటుంది. దీనివలన ఈ ఏదైతే కుబేర రాడ్ ఉందో దీని వలన మనకి ఎటువంటి భూమిలో ఉన్న నెగటివ్స్ కానీ ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఆ నెగటివ్ పవర్స్ అనేటివి లేకుండా చేసి పాజిటివ్గా మార్చేస్తుంది. ఇది ఉన్న చోట మీకు అన్ని విధాలుగా సక్సెస్ చేస్తుంది. అప్పుడు నెక్స్ట్ మనము చేసే పూజలో, మన ఇంట్లో చేసే పూజ వలన మనకు ఆరా వస్తుంది. అది లేడీస్ అయినా, జెంట్స్ అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే మనము చేసే పూజలో, మనము వెలిగించే ఒక దీపంలో ఉంటుంది. ఇక్కడ మంచి ఆరా పవర్ రావాలి మన ఇంటికి అంటే నెయ్యితో దీపం పెట్టండి. ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో. కొంతమంది డాల్డాలు అవి ఇవి కలిపేస్తూ ఉన్నారని ఉన్నాను. అలా కాకుండా ఏదో దొరికింది కదా, ఆవు నెయ్యి ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఏదో లూజ్ పట్టుకొచ్చుకోకండి. ఒక స్వచ్ఛమైన నెయ్యితో మనం పెడితే దాని నుంచి మనకు వచ్చే ఆ వెలుగు, ఆ పవర్తో మన ఇల్లు ఫుల్ మంచి ఆరా పవర్తో స్టార్ట్ అవుతుంది. ఇంకొక స్వచ్ఛమైన కొబ్బరి నూనె దొరుకుతుంది మనకి. కొబ్బరి నూనెలో ఎటువంటి కల్తీలు చేయాల్సినంత అవసరమే ఉండదు. ఆ కొబ్బరి నూనెతో పెట్టినా సరే మనకు మంచి పవర్ వస్తుంది. ఆ తర్వాత నువ్వుల నూనెతో పెడుతుంటారు. ఇలా దీపం పెట్టినప్పుడు మనకు ఆరా పవర్ అనేది వస్తుంది. దీపావళి రోజున కావచ్చు, కార్తీక మాసంలో కావచ్చు, ఈ దీపాలు పెట్టినప్పుడు ఆరా పవర్ అనేది చాలా వస్తుంది. కాబట్టి దాని వలన కూడా మన ఇల్లు కొద్దో గొప్ప సెట్ అవుతుంది. చాలా మంది ఆరా పవర్ అంటే ఓన్లీ మేము పూజ చేస్తున్నాం కదా, చాలా బాగుంటుంది కదా, నెగిటివ్ మైండ్లో ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటారు. ఓన్లీ పూజ రూమ్ వరకు, ఆ దీపం పెట్టిన దగ్గర నుంచి ఒక 2-3 ఫీట్ల దూరం వరకు మాత్రమే ఆరా పవర్ ఉంటుంది. మనం కార్తీక మాసంలో ఏం చేస్తుంటాము, ఇల్లంతా దీపాలు పెడతాం. అలాగే దీపావళి రోజున దీపాలు ఇల్లంతా పెడతాం. అప్పుడు ఆరా పవర్ చాలా హెవీగా వచ్చి మనకు జరగాల్సిన పనులు అన్ని కూడా సక్సెస్ అవుతూ వెళ్తుంటాయి. డబ్బు కూడా చాలా బాగా వస్తుంది. ఇది గుర్తించండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పూజలు బాగా చేస్తామో ఆ రోజు బాగా డబ్బు వస్తుంది, బాగా హ్యాపీ మూమెంట్ ఉంటుంది, హ్యాపీ మూడ్ ఉంటుంది, అంతా బాగుంటుంది. దీనివలన కూడా ఆరా వస్తుంది. మనము గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం. గుడిలో ప్రదక్షిణలు చేస్తుంటే ఆరా పవర్ ఎలా వస్తుంది సార్ అంటే, మనము ఏం చేస్తామంటే ఆ చుట్టుపక్కల కొన్ని దీపాలు, మన గుళ్ళో ఒక మంచి పవర్ఫుల్ అయిన దీపం వెలుగుతూనే ఉంటుంది ఎప్పుడు, ఏ గుళ్ళో అయినా సరే. దాని వలన మినిమం ఆరా చాలా ఫుల్ పవర్గా ఉంటుంది. అక్కడ ప్రదక్షిణలు చేసిన టైంలో ఆ యొక్క దీపం ఆరా మనకు వచ్చి ఆ పవర్ అనేది కూడా మనతో ఉంటుంది. అది కూడా ప్రదక్షిణలు చేసిన వలన కూడా ఆరా పవర్ వస్తుంది. రావి చెట్టు దగ్గర కూడా
మనం ప్రదక్షిణలు చేస్తే వస్తుంది. అలాగే తులసి చెట్టు చేసిన దగ్గర కూడా మనం ప్రదక్షిణలు చేస్తే ఈ ఆరా పవర్ వస్తుంది. ఇవన్నీ చూసుకోండి. అలాగే పూలల్లో మనం వాడే పూలు, మల్లెపూలు కావచ్చు, ఏదైనా ఒక పూలు కానీ ఏవైనా సరే, తల్లో మల్లెపూలు చాలా మంది లేడీస్ పెట్టుకుంటా ఉంటారు. మీరు పెట్టుకున్నందువల్లమ్మ మీ యొక్క హెడేక్ ఏదైతే ఉందో హెడేక్ అనేది తగ్గిపోతుంది. అంటే ఆరా పవర్స్ లేనప్పుడు హెడేక్ వస్తుంది. ఇది పెట్టుకున్నప్పుడు మన హెడ్లోని పవర్ అంటే ఆ హెడేక్ వెళ్ళిపోయి ఆరా పవర్తో హెడేక్ను తీసేస్తుంది. దీనివల్ల కూడా ఆరా ఉంటుంది. కానీ వీటన్నిటి వల్ల కన్నా కూడా కుబేర రాడ్లో 1,00,000 రెట్ల ప్రభావం ఉంటుంది. అంటే వీటన్నిటిని చూసే ఆ రాడ్ని కనిపెట్టడం జరిగింది. ఇదంతా చూసుకోండి. నెక్స్ట్ పాలల్లో కూడా ఉంటాయి. పాలు కూడా పాజిటివ్ ఆరా ఉంటుంది. ఈ ఆరా వలన దేవుడికి మనం పూజ చేస్తాం, అభిషేకం చేస్తుంటాం, అదంతా చేస్తూ ఉంటాం. కానీ దీనివల్ల కూడా మనకు ఆరా వస్తుంది. అంటే ఇక్కడ దేవుణ్ణి పాలతో కడుగుతూ ఉంటారు. కడిగినప్పుడు దేవుడికి మనము చూసే చూపుల వలన దేవుడికి, అంటే ఒక శివలింగాన్ని కావచ్చు, ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కావచ్చు, ఏ దేనికైనా సరే మనము చూసే మన పవర్ ఏదైతే ఉందో ఆయన ఇట్లా లాగేస్తాడు మ్యాగ్నెటిక్ లాగా. మనలోని నెగిటివ్ ఎనర్జీని లాగినప్పుడు అక్కడ నెగిటివ్ ఆరా అయిపోతుంది. కాబట్టి పాలతో, పూలతో, వాటన్నిటితో ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటారు. ఇది కూడా మనం గమనించాలి. తర్వాత మీరు వేసుకునే బ్రేస్లెట్స్, ఇది చూడండి నేను ఎన్ని వేసుకున్నానో. ఈ బ్రేస్లెట్స్ ఒకటేమో నాకు ఏ సోల్స్ రాకుండా ఏమి రాకుండా ఒకటి, నేమ్ అండ్ ఫేమ్ రావడం కోసం ఒకటి, ఆల్ ఇన్ వన్ బ్రాస్లెట్ ఒకటి, ఒకటేమో మనకు రేడియేషన్స్ కానీ ఎటువంటి ఇది లేకుండా ఒక నెగటివ్ ఎనర్జీ కానీ జియోపతిక్ స్ట్రెస్ కానీ ఏదైనా సరే మన పైన పడకుండా. ఇంకొకటి ఏంటంటే మనీ అండ్ సక్సెస్. ఇదేంటంటే ఓన్లీ మనకి డైమండ్స్ అన్నమాట. డైమండ్స్ అనేటివి కొంచెం సెకండ్ క్వాలిటీ ఇవి. ఈ డైమండ్స్ తో కూడా మనకు డైమండ్ లో ఉన్న ఏదైతే శక్తి ఉందో అలాంటి శక్తి దీంట్లో ఉంటుంది. అంటే డబ్బు వచ్చే మార్గం చాలా సులభతరంగా చేస్తుంది. డైమండ్ కి ఉన్న గుణం ఏంటి? శుక్రతత్వాన్ని ఇచ్చేది, శుక్రుని పవర్ని ఇచ్చేది. అందుకనే ఈ శుక్రుడి పవర్ తో మనకు డబ్బు అనేది వస్తుంది. ఇది ఈ నెల 27 నుంచేమో శుక్రమౌఢ్యమే అనేది శుక్రమూఢ్యం స్టార్ట్ అవుతుంది అన్నారు. కానీ దానివల్ల శుక్రుని పవర్ అనేది చాలా హై అయిపోతుంది. సూర్యుడికి దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి మన పండితులు చెప్తున్నారు. కానీ శుక్రుడి పవర్ అనేది పెరిగి మనీ ఎనర్జీ అనేది బాగా వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా మీరు చూసుకొని ఈ యొక్క పవర్స్ ని యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే మాలలు, నా దగ్గర కూడా చాలా మాలలు ఉన్నాయి. నేను దాదాపు ఒక 5-6 మాలలు వేసుకున్నాను. ఎందుకంటే మనకు ఈ మాలలో ఒక్కొక్కటి ఆరా పవర్స్ ఉంటాయి. కానీ దేనికి ఆరా పవర్ దేనికి ఉంటుంది అనేది ఆ ఆరా పవర్ లో ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మన ఇళ్లలో కొన్ని ఫొటోస్ పెట్టుకుంటా ఉంటాం, ఎనర్జీకి సంబంధించిన ఫొటోస్. వాటర్ వచ్చేలాగా, తాబేళ్ళు ఉండేలాగా, లేకుంటే సూర్యరశ్మికి సంబంధించిన ఫొటోస్ కానీ ఈ ఫొటోస్ పెట్టుకుంటాం. అది చూసినప్పుడు అలా ఒక మంచి పవర్తో, అంటే ఆ నీళ్లు పారే నీళ్ళలో ఎలా ఉంటాయంటే ఆ పవర్ అనేది ఉంటుంది. కానీ ఎక్కడ పెట్టాం, ఏ దిక్కులో పెట్టాం, ఎలా పెట్టాం అనేది ఆ సీనరీస్ కూడా మనకు చాలా అవసరం. ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ దేవాలయానికి మనం వెళ్ళినప్పుడు చాలా మంచి ఆరా ఉంటుంది. ఈ మంచి ఆరాపతో మనము సక్సెస్ అనేది గ్యారంటీగా సాధిస్తాం. దీని వలన కూడా మనకు ఆరా పవర్ అనేది వస్తుంది, చూసుకోండి. అలాగే మన ఇంట్లో కూడా ఆరా పవర్ ఉంటుంది. కొన్ని ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న ఇళ్లలో ఆరా పవర్ ఉండదు. ఎప్పుడైతే మనము ఈ ఇంట్లో కింద, అంటే భూమిని శుద్ధి చేసిన దాంట్లో కానీ ఒక నకారాత్మక శక్తులు కానీ, కింద ఎముకలు కానీ, ఏవో మనకు తెలియనివన్నీ కూడా పురాణ కాలం నుంచి, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన భూమి ఉంది కాబట్టి కింద ఏముందో తెలియదు, ఎలాంటిది ఉందో తెలియదు. దానివల్లనే మనకు కుబేర రాడ్ అనేది పెడితే అక్కడ ఆ భూమి శుద్ధి చేసి కింద నుంచి కిందకే దాని నెగిటివ్ని పంపించేసి మనకు పాజిటివ్ అనేది ఇస్తుంది. అందుకనే ఆ పాజిటివ్ లో మనం ఉన్నప్పుడు మనకు ఆరా అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇది కూడా చాలా అవసరం. నెక్స్ట్ బడిలో అండి, సేమ్ బడిలో కూడా కొన్ని నెగటివ్ ఎనర్జీస్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే బడిలో ఓన్లీ పిల్లలు ఉంటారు, ఒక టీచర్ ఉంటారు, కొన్ని టేబుల్స్ అవే ఉంటాయి. కానీ బడిలో కూడా కొన్ని చోట్ల నెగిటివ్ ఆరా ఉంటుంది.
దానివల్ల కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం కానీ, స్కూల్లో నేను చదువుకోవడం పోవడం అని కానీ కొంతమంది మారం చేస్తూ ఉంటారు. అది కూడా ఇబ్బందే. బడిలో కూడా కొంచెం ఆరా ఉంటుంది, లేదా నెగిటివ్ ఆరా ఉంటుంది. అది కూడా చూసుకొని ఖచ్చితంగా చేసుకోండి. దీనివల్ల బడిలో ఆరా లేకపోతే ఏంటంటే, మనం ఒక కుబేర రాడ్ చిన్న సైజ్ ఇస్తాం, వాళ్ళ బ్యాగులో పెట్టి పంపిస్తే మన బాబు ఉన్నంత బ్యాగ్ ఉన్నంత సేపు ఆ చుట్టుపక్కల 5 ఫీట్ల దూరం వరకు ఎటువంటి నకారాత్మక శక్తులు లేకుండా మన బాబుకి ఏదైతే మన పాప కానీ బాబు కానీ ఎవరైనా కాలేజీకి కానీ దేనికైనా వెళ్తున్నప్పుడు అందులో ఉన్న ఆ ఆరా రాడ్ ఏదైతే ఉందో, కుబేర రాడ్ ఆ పిల్లలకి పాజిటివ్నెస్ ఇచ్చి బాగా చదువుకునేలాగా, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేలాగా చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, పిల్లలు కూడా మన వాళ్ళ ఆరాకి అలవాటు పడి మనతో ఫ్రెండ్లీగా ఉంటారు, మన పిల్లలతో గొడవపడకుండా ఉంటారు. అది కూడా చేస్తుంది. అందుకనే ఈ కుబేర రాడ్ పిల్లలకి ఇచ్చి పంపించుకోండి, బాగుంటుంది. అలాగే కొంతమంది మనుషుల దగ్గర ఆరా పవర్ ఉంటుంది. ఉదాహరణకు నా దగ్గర చాలా ఆరా పవర్, ఒక 15 ఫీట్స్ వరకు నా యొక్క ఆరా ఉంటుంది. మీకు కూడా ఎంత ఆరా ఉంది? కొంతమంది మెడిటేషన్ బాగా చేసే వాళ్ళ దగ్గర ఫుల్ ఆరా పవర్ ఉంటుంది, లేదా నెగిటివ్ ఆరా పవర్ ఉంటుంది. ఇది కూడా చాలా అవసరం, మనందరం చూసుకోండి. ఆరా పవర్ నీకు ఎప్పుడైతే ఉంటుందో నీకు పనులన్నీ చకచక జరిగి నీతోనే డబ్బు వస్తుంది. ఇప్పుడు డబ్బు వెంట మనం పరిగెడతా ఉంటాం చాలా మంది, కానీ డబ్బు మన వెంట రావాలి. డబ్బు వెంట మనం పరిగెత్తొద్దు ఎప్పటికీ. డబ్బు మన వెంట రావాలంటే మనము ఆరాని డెవలప్ చేసుకోవాలి, మన ఫోన్ నంబర్ని డెవలప్ చేసుకోవాలి, మన యొక్క కనెక్షన్స్ డెవలప్ చేసుకోవాలి. దీని వలన మనకు ఆరా పవర్ అనేది వస్తుంది. అలాగే మనం వేసుకునే బట్టల్లో కూడా ఆరా పవర్ ఉంటుంది. మనం ఒక రోజు వేసుకునే బట్టలు మళ్ళీ కూడా వేసుకుంటారు. మన అమ్మగారులు ఏం చేస్తారంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చిన తర్వాత దానికి డ్రై వాష్కి ఇవ్వడానికి కొంచెం ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు మంచి మంచి చీరలు ఉంటాయి కాబట్టి, కానీ ఏం చేస్తారంటే వాళ్ళ పైన ఉన్న ఆ చీరతో మంచి చీర కట్టుకుంటారమ్మా, నీ చీర చాలా బాగుంది, అందరు వచ్చి మాట్లాడతారు, అందరు చేస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తారు వాళ్ళ నెగటివ్ని. ఏం చేస్తుందంటే ఆ చీరకు కావచ్చు, ఆ బ్లౌజ్కి కావచ్చు, ఆ బట్టలకు కావచ్చు, ఆ షర్ట్కి కావచ్చు, ఆ ప్యాంట్కి కావచ్చు, దేనికైనా సరే ఆ పవర్ ఏదైతే ఉందో, నెగిటివ్ పవరు ఆ చీరకు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తుంటే తీసుకుపోయి బీరువాలో మళ్ళీ అట్లాగే మడతేసుకొని పెట్టేసినప్పుడు దాని వల్ల నెగిటివ్ ఆరా అనేది డెవలప్ అవుతుంది. ఉన్న కొత్త వాటికి కూడా ఆ నెగిటివ్ అనేది ఇదైపోతుంది. ఎప్పటికప్పుడు దాన్ని డ్రైవర్స్ చేయించుకోండి. కొంచెం డబ్బులు పోయినాయి, కానీ దీనివల్ల నెగిటివ్ లేకుండా మన ఇంట్లో సుభిక్షంగా మన బట్టలు మనం అంత బాగుంటాం. కాబట్టి ఇది కూడా ప్రాబ్లమే, చూసుకోండి. మనం కూర్చునే కుర్చీ, మనము ఒక ఆఫీసులో పనిచేస్తున్నాం, ఏదైనా సరే ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు, ఒక ప్రైవేట్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా సరే అండి, ఒక బిజినెస్ దగ్గర కానీ ఎక్కడైనా సరే కుర్చీలలో కూడా ఆరా ఉంటుంది, లేకపోతే నెగిటివ్ ఆరా ఉంటుంది. మనం ఎక్కడెక్కడో తిరుగుతామో మన బట్టలకు కానీ మనకు కానీ ఆరా నెగిటివ్ ఉంటే కుర్చీలో కూడా అదే నెగిటివ్ అయిపోతుంది. దానివల్ల ఆ కుర్చీలో కూర్చోలేక, ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు మనం ఫోన్లు చేసినప్పుడు కానీ ఎవరు రెస్పాండ్ కాక, అదంతా కూడా దానివల్ల కూడా మనం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. జాగ్రత్త. ఆ కుర్చీని కూడా పాజిటివ్గా మార్చుకోవాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి, దాని గురించి నేను చెప్తాను, మీరు చేసుకోవచ్చు. మనం కూర్చున్న టేబుల్ పైన కూడా ఆరా పవర్ ఉండాలి. ఎందుకంటే మనం చేతులు పెట్టి అక్కడ కూర్చొని ఆ పనులన్నీ చేస్తుంటాం కాబట్టి దీనివల్ల కూడా మనకు ఆరా అనేది ఖచ్చితంగా కావాలి. ప్రతి ఒక్కరం కూడా ఆరా పవర్తో ఉన్నప్పుడు డబ్బు ఖచ్చితంగా మనకు వస్తుంది. మన ఇంటికి కావచ్చు, మనం కట్టే బిల్డింగ్స్ కావచ్చు, మనం కట్టే కాంట్రాక్ట్కి సంబంధించి ఏ వస్తువుకైనా ఆరా పవర్ని డెవలప్ చేస్తే మనీ ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క పవర్ ఏదైతే ఉందో నెగటివ్ లేకుండా చూసుకోండి. కొన్ని నేను టిప్స్ చెప్తాను, ఆ టిప్స్ ప్రకారంగా ఫాలో అవ్వండి. 100% మీకు ఆరా డెవలప్ అవుతుంది. నేను తీసుకునేది గోరంతనే, మీకు వచ్చే ఫలితం కొండంత ఉంటుంది. ఈ ఆరాని డెవలప్ చేసుకోండి 100%. అలాగే ఒక మంచి మొబైల్ నంబరు, మంచి మ్యారేజ్ డేటు, మంచి పేర్లు పెట్టుకోండి. గ్యారంటీగా మీకు ఆరా పవర్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా మన యొక్క పవర్ఫుల్గా మనం మారాలంటే ఆరా పవర్ కావాలి. థ్యాంక్ యూ మీ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్ యూ.